హాయ్ అండి అందరికీ. ఇప్పుడు బంగారం కొనటమే కాదండి, పాత బంగారంతో కూడా మనం సంపాదించుకోవచ్చు. అది ఎలాగంటారా, ఈ వీడియోలో అది మీకు క్లియర్గా డౌట్స్ క్లియర్ చేస్తాను. మనం యాక్చువల్గా గోల్డ్ కొనింది ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట జాగ్రత్తగా షేర్ చేసుకుంటాం. అది ఎక్కడ అయితే మన ఇంట్లో చేసుకుంటాం, లేదంటే బ్యాంక్ లాకర్స్లో పెడతాం. సో మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు సేఫ్టీ ప్రాబ్లం వస్తుంది. మనం ఎటైనా ఊరు వెళ్ళినప్పుడు గోల్డ్ని ఇంట్లో పెట్టుకోవాలంటే కొంతమంది భయపడతారు. సో ఆ భయం కోసం మనం ఏం చేస్తాం, లాకర్స్లో మన ఇయర్కి ఒక అమౌంట్ అనేది మనం లాకర్కి పే చేస్తే ఆ లాకర్ మనకి కేటాయిస్తారు. ఆ గోల్డ్ని మనం ఆ లాకర్స్లో సేవ్ చేసుకుంటాం. మనకు కావాలన్నప్పుడు దాన్ని తెచ్చుకొని వాడుకుంటాం. ఈ మెథడ్లో కాకుండా మనం అస్సలు వాడని బంగారం ఇంకా మార్చేద్దాము, ఇప్పుడు అవసరం లేదు కానీ పాత బంగారాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేదు, మార్చేద్దాం, కనీసం కొత్తగా మార్చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఈ మెథడ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. మెయిన్గా మనకి ఈ మెథడ్ ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ 3 బ్యాంక్స్ ఇంట్రడ్యూస్ చేశాయి. ఏంటి అంటే మనం అస్సలు యూజ్ చేయనటువంటి గోల్డ్, మనం ఇంకా ఓల్డ్ మోడల్ అయిపోయినాయి మార్చేద్దాము అన్నటువంటి గోల్డ్ మనకి ఇంట్రెస్ట్తోనే మనకి గోల్డ్ సంపాదించి పెడుతుంది. అది ఎలాగంటారా, మనం గోల్డ్ని డిపాజిట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 గ్రామ్స్ గోల్డ్ని మనం బ్యాంక్లో డిపాజిట్ మెథడ్లో మనం చేస్తే ఆ 20 గ్రామ్స్ ప్లెయిన్ గోల్డ్ ఉందనుకోండి, ఆ 20 గ్రామ్స్ని వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. మనం ఇయర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 to 3 ఇయర్సా, 5 ఇయర్సా, లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఇలాంటి మెథడ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ డ్యూరేషన్, మనం పెట్టే ఈ గోల్డ్ డ్యూరేషన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్లో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో మనకి ఈ టెన్యూర్ మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 5 to 7 ఇయర్స్ పెట్టామనుకుందాం, 5 ఇయర్స్ తర్వాత మనం గోల్డ్ డిపాజిట్ చేసింది 7 ఇయర్స్ తర్వాత మనం రిటర్న్ ఈరోజు మనం తీసుకోవాలి, 7 ఇయర్స్ కంప్లీట్ అయింది, గోల్డ్ ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అన్నంత వరకు మనకి ఎవ్రీ మంత్ వడ్డీ మనం ఏ టర్మ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాని ప్రకారం ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అనేది మన అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది. సో మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, 7 ఇయర్స్ కంప్లీట్ అయింది, మనం ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి గోల్డ్, మనం ఏ గోల్డ్ పెట్టామో అదైతే ఇవ్వరు. మరి ఏ మెథడ్లో ఇస్తారనుకుంటున్నారు, గోల్డ్ మనకి కాయిన్స్ రూపంలో, ఆర్ మనం ఎక్కువ 1/2 kg పెట్టామనుకోండి, 1/2 kg కాయిన్స్ రూపంలో ఇవ్వలేరు, అది బార్స్ రూపంలో, బిస్కెట్స్ రూపంలో ఇస్తారు. అదే మనం గ్రామ్స్లో డిపాజిట్ చేసామనుకోండి, ఆ గ్రామ్స్కి తగ్గట్టుగా మనకి కాయిన్స్ అనేవి మనకి రీప్లేస్ చేస్తారు. సో ఇక్కడ ఏమైపోయింది, మనకు పాత గోల్డ్ కొత్త గోల్డ్గా మారింది. మనకి ఈ గోల్డ్ కాయిన్ 10 years తర్వాత మనం గోల్డ్ కాయిన్ ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకోవచ్చు, లేదు అంటే కూడా మనం దాన్ని మార్చుకోవాలన్నప్పుడు ఇన్నేళ్ళు మనకి ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మనం దీన్ని మేకింగ్లో పెట్టుకొని మనం దాన్ని కొత్త దానిగా మార్చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ ఓన్లీ ఓల్డ్ బంగారం, అసలు యూజ్ చేయనటువంటి బంగారంకి మాత్రమే జరుగుతుందండి. సో ఈ మెథడ్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపెడతాం. చూడండి, మనకు ఈ ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ స్కీమ్స్ అన్నీ అవుతున్నాయి. సో మనం ఫస్ట్ ఓన్లీ 1 year మాత్రమే పెట్టాలనుకుంటున్నాము అంటే ఈ గోల్డ్కి మనకి 0.5% ఇస్తారండి. మనం ఎంతైతే గోల్డ్ పెట్టామో దానికి 0.5%. ఫర్ ఎగ్జాంపుల్ 10 grams పెట్టామనుకోండి, ఈ 10 గ్రామ్స్కి 0.5% మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. సో మనం ఎంత గోల్డ్ అయితే పెడతామో ప్యూర్ గోల్డ్ని వాళ్ళు తీసుకుంటారండి. ఒకవేళ మనకి అందులో స్టోన్స్ ఇవన్నీ ఉంటే దానికి మనకి లెస్ చేస్తారు. ఇది లెస్ చేసి ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ మాత్రమే వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. 1 yearకి అయితే 0.5%, అదే 2 yearsకి అయితే 0.22%, 2 to 3 yearsకి అయితే 0.60%, 5 to 7 yearsకి అయితే 2.25%. అదే లాంగ్ టర్మ్ అనుకోండి, అంటే 12 to 15 years అయితే మనకి 2.50% అనేది మనకి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. ఇది ఎవ్రీ మంత్ ఖచ్చితంగా పే చేస్తారండి. మనకు 10 years కంప్లీట్ అయ్యే వరకు కూడా పనిచేస్తారు. మనకు ఫైనల్గా మనం పెట్టిండే గోల్డ్ని, మనకి గోల్డ్ మనం ఏదైతే పెట్టామో అది రిటర్న్స్ ఇవ్వరండి, వాళ్ళు మెల్ట్ చేసేసుకొని ఉంటారు. సో ఫైనల్గా మన 10 years కంప్లీట్ అయ్యాక ఆ బాండ్ తీసుకెళ్ళి మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి
మనం ఎంతైతే గోల్డ్ డిపాజిట్ చేసామో దానికి సంబంధించి అంత అమౌంట్కి సంబంధించినటువంటి గ్రామ్స్ మనకి కాయిన్స్ ఆర్ బిస్కెట్స్ రూపంలో మన చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఈ మెథడ్స్లో మనకి టెన్యూర్స్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేటు మారుతూ ఉంటుంది. మన డెసిషన్ అంటే 5 years తర్వాత ఏదైనా అవసరం ఉంది అనుకున్న మన ప్లానింగ్స్ ఉంటాయి కదా, మన ఫ్యూచర్ ప్లానింగ్స్, దాన్ని బట్టి కూడా మనం టెన్యూర్ ఫిక్స్ చేసుకొని మనం ఈ పాత గోల్డ్ మనం ఇంకా మార్చేయాలన్నటువంటి గోల్డ్ని డిపాజిట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్తో పాటుగా ఆ గోల్డ్ని ఖర్చు చేసి కాయిన్స్ రూపంలో మనం మార్చాల్సిన అవసరం లేకుండానే మనకి ఫ్రెష్గా కాయిన్స్ రూపంలోనే వస్తాయి. మరి ఇది ఏ రూపంలో ఇస్తారు కాయిన్స్ అంటే మనకి 22 carat కాయిన్సే ఇస్తారు. లేదో 24 carat కాయిన్స్ ఇస్తే దానికి క్యాలిక్యులేషన్ని బట్టి మనకి 24 కాయిన్స్ ఎన్ని గ్రామ్స్ వస్తుందని క్యాలిక్యులేషన్ని బట్టి మనకి కాయిన్స్ అనేది మన హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ ఎటువంటి మతలబ్ ఉండదండి. ఇది మీకు దగ్గరలో ఉండే బ్యాంక్స్ని ఒకసారి డీటెయిల్స్ని కనుక్కోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇది ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే గోల్డ్ కొనటమే కాదు, కొనినే గోల్డ్తో కూడా మనం ఇంట్రెస్ట్ని సంపాదించుకోవచ్చు. మన ఇంట్లో సెక్యూరిటీ ప్రాబ్లం కదా, ఈ మెథడ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.